Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనం ఏఎస్ఓ 2022 క్వశ్చన్స్ 117, 119, 120 కాన్సెప్ట్ బేస్డ్గా డిస్కస్ చేద్దాము. ఇందులో 117 క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషను, ఆ తర్వాత 119 అనేది ఆ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ మీద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఎఫెక్ట్ టెస్ట్ చేశారు. అదేవిధంగా థర్డ్ డిసైల్ 120 క్వశ్చన్ మనకు కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటా ఇచ్చారు. దానికి సంబంధించిన థర్డ్ డిసైల్ కనుక్కోమని చెప్పారు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ రూల్. ఇది సిగ్మా ఆఫ్ ఏ ప్లస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ సిగ్మా ఆఫ్ ఎక్స్ అనమాట. ఇక్కడ బి అనేది స్కేలు, ఏ అనేది ఆరిజిన్ యొక్క ఎఫెక్టు స్టాండర్డ్ డీవియేషన్ మీద ఉండదు. క్వశ్చన్ నెంబర్ 117 చూద్దాము. ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 9, 11, 14, 12, 17, 15 ఈజ్ అని చెప్పి మనకు 4 ఆప్షన్స్ √5, √6, √7, √8 ఇచ్చారు. దీనికి ఆన్సరు √7. అలాగే దీని మీద ట్రాన్స్ఫర్మేషన్ ఒక క్వశ్చన్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఇవే వాల్యూస్ 9, 11, 14, 12, 17, 15. The standard deviation of these 6 values is √7. Find the standard deviation of అని ఇంకొక 6 వాల్యూస్ ఇచ్చామన్నమాట. కాబట్టి 18, 22, 28, 24, 34, 30 ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. 2 ఇంటూ √7 ఆన్సరు. కాబట్టి ముందుగా మనము ఏఎస్ఓ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఇది సాల్వ్ చేద్దాం. ఇది జస్ట్ సాల్వింగ్ ది న్యూమరికల్ ప్రాబ్లం ఫర్ స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ ముందుగా మనం ఇచ్చిన వాల్యూలకి మీన్ కనుక్కోవాలి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన 6 వాల్యూలు కూడేస్తే 78. 6 విలువలను కూడినాం కాబట్టి 6తో డివైడ్ చేస్తాం మీన్ కనుక్కోవడానికి. 13 అది. ప్రతి విలువలో నుంచి దాని మీన్ తీసేసి స్క్వేర్ చేయాలి. కాబట్టి 9 - 13 స్క్వేర్ 16 వచ్చింది. అలాగా 11 - 13 ఇలాగా ప్రతి విలువని దాంట్లో నుంచి మీన్ తీసేసి స్క్వేర్ చేసుకున్నాము. వాటన్నిటిని యాడ్ చేస్తే 42. దాని యొక్క సమ్మేషన్ xi మైనస్ మీన్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై మనం ఎన్ని విలువలు అలాగా యాడ్ చేసామో డీవియేషన్స్, స్క్వేర్డ్ డీవియేషన్స్ ఇవి. సమ్ ఆఫ్ స్క్వేర్డ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్డ్ డీవియేషన్ దేర్ మీన్ అండ్ దేర్ అర్థమెటిక్ మీన్ అన్నమాట. కాబట్టి 42/6 √7 వచ్చింది. ఒకవేళ మనకు √7 ఇవ్వకుండా ఉంటే కూడా 2.646 అనమాట. ఇది పాపులేషన్ మీన్. అలాగే ఎస్ అంటే శాంపుల్ స్టాండర్డ్ డీవియేషను, అది √8. ఇది కొద్దిగా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. జనరల్గా స్టాండర్డ్ డీవియేషన్ చేయడానికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఈ విలువలకు అన్నిటికీ కూడా మనం ఇట్లా ట్యాబులర్ ఫార్మేట్లో ఎక్స్ స్క్వేర్ ట్యాబులర్ ఫార్మేట్ వేసుకోండి. 6 విలువలు ప్రతిదాన్ని స్క్వేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా, మీకు అందరికీ కూడా 25 వరకు స్క్వేర్లు తెలుసుండాలి, 10 వరకు క్యూబులు తెలుసుండాలి, ఏబిసిడీలు వాటికి 1, 2, 3లు ఇవన్నీ కూడా నేర్చిపెట్టుకోమని చెప్పాను. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే మీన్కి సమ్మేషన్ ఎక్స్కి 78 వచ్చింది. సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ 1056. ముందుగా మీన్ కనుక్కుంటాము. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 1056/6 మైనస్ 13 స్క్వేర్ 176 మైనస్ 169 √7 ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాము. ది ఒరిజినల్ అబ్జర్వేషన్స్ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్, ఈ న్యూ అబ్జర్వేషన్స్ ఇవి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 9 ఉంది, అది 18 అయింది. 11 ఉంది, 22 అయింది. ఇక్కడే ఆగిపోవచ్చు మనం. అంటే 11 × 2 22 అనమాట. కాబట్టి ప్రతి విలువని 2తో మల్టిప్లై చేస్తే వచ్చిన సిరీస్ ఇవి. కాబట్టి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2 × x అనే ఫంక్షన్ ఇది ఫాలో అవుతుంది. y ఇప్పుడు ఈ న్యూ అబ్జర్వేషన్స్ y అనుకుంటే ఆ ఇచ్చిన ఎక్స్ని 2తో మల్టిప్లై చేస్తే వస్తున్నాయి. యూజింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్ రూల్ సమ్మేషన్ సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 2 × సిగ్మా ఎక్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకు సిగ్మా ఎక్స్ √7 తెలుసు. మనకు బి అనేది 2గా ఉంది కాబట్టి 2 × √7 ఆన్సరు. ఇక్కడ లెర్నింగ్ పాయింట్ ఈజ్ మల్టిప్లయింగ్ ఎవర్ అబ్జర్వేషన్ బై ఎ కాన్స్టెంట్ మల్టిప్లైస్ ది స్టాండర్డ్ డీవియేషన్ బై ది సేమ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏదనేది ఐడెంటిఫై చేయడమే
మనము చేయాల్సిన పని. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 119 చూద్దాము. ఇఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పీక్యూఆర్ ఈజ్ టీ, దెన్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్, జాగ్రత్తగా చూడండి ఇక్కడ, ఆల్ఫా ఇంటూ పి, అంటే ఈ పిని ఆల్ఫాతో మల్టిప్లై చేశారు, ప్లస్ బీటా. అలాగా ఆల్ఫా ఇంటూ క్యూ ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ ఆర్ ప్లస్ బీటా. ఈ కొత్తగా ట్రాన్స్ఫార్మ్డ్ వాల్యూస్కి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఆల్ఫా ఇంటూ టీ, ఆల్ఫా స్క్వేర్ టీ స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ బీటా స్క్వేర్, ఆల్ఫా టీ ప్లస్ 3 ఇంటూ బీటా. కరెక్ట్ ఆన్సర్ ఆల్ఫా టీ. అది చూద్దాం ఎలాగా. ఇక్కడ న్యూ అబ్జర్వేషన్స్ మనకు పీక్యూఆర్లకి టీ అనేది స్టాండర్డ్ డీవియేషన్ అయినప్పుడు, ఈ న్యూ అబ్జర్వేషన్స్ మీరు జాగ్రత్తగా చూడండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, వై అనే కొత్త వేరియబుల్ ఎలా వస్తుందంటే, ప్రతి పీకి ఆల్ఫాతో మల్టిప్లై చేశారు, బీటాని యాడ్ చేశారు. కాబట్టి రీకాల్ ఫ్రమ్ క్వశ్చన్ 17, ఆరిజన్ ప్లస్ బీటా హ్యాజ్ నో ఎఫెక్ట్, స్కేల్ ఆల్ఫా హ్యాజ్ చేంజెస్ ది స్టాండర్డ్ డీవియేషన్. కాబట్టి యూజింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్ రూల్ మనకు ఏ అనేది ఎఫెక్ట్ ఏమి ఉండదు, బీకి మాత్రం దాన్ని మనము స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కునేటప్పుడు మాడ్యులస్ తీసుకుంటాము. అదే వేరియంట్స్ తీసుకునేటప్పుడు బీ స్క్వేర్ ఇంటూ వేరియంట్స్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. దేర్ ఫోర్ న్యూ సిరీస్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ న్యూ సిరీస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ టీ, ఇట్ ఈస్ సింప్లీ ఆల్ఫా టీ. ఇక్కడ ఆప్షన్స్ మనము మిగతా వాటికి చూద్దాము. ఆల్ఫా స్క్వేర్ టీ స్క్వేర్ అనేది వేరియంట్స్కి ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ కాదు. ఇక్కడ మూడో ఆప్షన్కి ఆరిజిన్ డస్ నాట్ అఫెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్, యాడింగ్ ఏ కాన్స్టెంట్ నెవర్ చేంజెస్ డిస్పర్షన్. ఈ టేబుల్ జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మనము మీన్ స్టాటిస్టిక్ అయినప్పుడు వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బార్ అవుతుంది. అదే వేరియన్స్ స్టాటిస్టిక్ అయినప్పుడు వేరియన్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అనేది స్టాటిస్టిక్ అయినప్పుడు సిగ్మా ఆఫ్ వై న్యూ సిరీస్కి మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ సిగ్మా ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ నో ఎఫెక్ట్ ఆఫ్ స్కేల్, బట్ ఇట్ ఈస్ అఫెక్టెడ్ బై ఆరిజిన్. ఇక్కడ షార్ట్ కట్ వై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా, మీన్ ఆల్ఫా, స్టాండర్డ్ డీవియేషన్ ఆల్ఫా, వేరియన్స్ ఆల్ఫా స్క్వేర్. ఈ క్వశ్చన్ నెంబర్ 117కి 119కి మనము ఈ రిప్రజెంటేషన్ సేమ్ కాన్సెప్ట్, డిఫరెంట్ రిప్రజెంటేషను. 117 అనేది న్యూమరికల్ డేటా, 119 అనేది సింబాలిక్ డేటా. ఇక్కడ ఎవరి అబ్జర్వేషన్ వాజ్ మల్టిప్లైడ్ బై 2, ఎవరి అబ్జర్వేషన్ వాజ్ మల్టిప్లైడ్ బై ఆల్ఫా. ఇక్కడ న్యూ డేటా మనకు y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ వస్తుంది. ఇక్కడ న్యూ డేటా y ఇంటూ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా వస్తుంది. కానీ ఆరిజిన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ సిగ్మా తీసుకుంటాము స్టాండర్డ్ డీవియేషన్కి. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాం, 2 కాబట్టి 2 ఇంటూ ఆల్ఫా. యూజెస్ స్కేల్ రూల్, యూజెస్ సేమ్ స్కేల్ రూల్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే 119 ఈజ్ ది సింప్లీ సింబాలిక్ వెర్షన్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 117. నో న్యూ ఫార్ములా రిక్వైర్డ్, జస్ట్ రీప్లేస్ 2 విత్ ఆల్ఫా. కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చిన డేటాలో విలువలు ఇచ్చారు, ఇక్కడేమో సింబల్స్ ఇచ్చారనమాట. స్టాండర్డ్ డీవియేషన్ √7 అవుతుంది, స్టాండర్డ్ డీవియేషన్ టీ. కాబట్టి మనం ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే వచ్చిన విలువలు, ఇక్కడ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే వచ్చిన విలువలు. కాబట్టి 2 ఇంటూ √7 ఇక్కడ ఆన్సర్ అయినప్పుడు, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ టీ, ఇట్ ఈస్ సింప్లీ ఆల్ఫా ఇంటూ టీ అనమాట. నెక్స్ట్ ఏఎస్ఓ క్వశ్చన్ 120, ది థర్డ్ డిసైల్ ఫర్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని మనకు ఒక 7 విలువలు ఇచ్చారు, 7 క్లాస్ ఇంటర్వల్స్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ 30.71. ఇది ఎలా వస్తుందో చూద్దాము, క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. ఇక్కడ ఒక రివిజన్ లాగా చేద్దాము. ఆల్రెడీ నేను పార్టిషన్ వాల్యూస్ గురించి ఇది 3 వీడియోలు చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ మెజరు మీడియన్ అనే మెజరు, ఇట్ డివైడ్స్ ది total data into 2 equal parts. There is one median. There are 3 points which divides the data into 4 equal parts. They are called quartiles. There are 9 deciles which divides the data into 10 equal parts. There are 99 percentiles which divides the data into 100 equal parts. మనం ఇలాగా తీసుకున్నప్పుడు మనకు కనుక్కోమనింది D3 అనమాట. డిసైల్స్ డివైడ్స్ ది ఆర్డర్డ్ డేటా, అంటే ఇది ఇక్కడ ఆర్డర్డ్ అంటే అసెండింగ్ ఆర్డర్. సో తక్కువ నుంచి ఎక్కువకి మనం రాసుకున్నప్పుడు 10 సమాన భాగాలుగా చేస్తాయి. 9 డిసైల్స్ ఉంటాయి.
ఫిఫ్త్ డిసైల్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్. అదే Q2 కూడా అవుతుంది. ఇక్కడ క్వెషన్ ద్వారా మనల్ని ఏం టెస్ట్ చేయాలనుకున్నారంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఆ డేటాకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, డిసైల్స్ కనుక్కోవాలి. ఫస్ట్ 3 × n/10 కనుక్కోవాలి. లొకేట్ ది కరస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. జస్ట్ అప్లై ది డిసైల్ ఫార్ములా. మనము ఇచ్చిన డేటాని టాబులర్ ఫార్మెట్‌లో తీసుకున్నాను. ఫ్రీక్వెన్సీ, టోటల్ ఫ్రీక్వెన్సీ 70 క్యాలిక్యులేట్ చేసుకున్నాము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 8, 8 + 12 20, 20 + 14 34 ఇలాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాను. టోటల్ ఫ్రీక్వెన్సీ 70 అయినప్పుడు మనకు 3 × n/10 అనేది 21. కాబట్టి 21 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో లొకేట్ చేయాలి. ఇక్కడ 20కి 34కి మధ్యలో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది. కాబట్టి 30 to 40 అనేది మనకు థర్డ్ డిసైల్ క్లాస్ అవుతుంది. 14 అనేది దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. దాని లోయర్ లిమిట్ 30. దానికి ముందుండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనము సిఎఫ్ 20 అనమాట. కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 30, ఎఫ్, సిఈ, హెచ్. హెచ్ అనేది క్లాస్ ఇంటర్వల్. జస్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సరు మనకు 30.71 అనేది వస్తుందన్నమాట. సింపుల్ క్యాలిక్యులేషను. కాబట్టి క్వార్టైల్స్కి ఫార్ములా ఇది. లోయర్ లిమిట్ ఆఫ్ క్వార్టైల్ క్లాస్ ప్లస్ కే ఇంటూ కే అనేది Q1 అయితే కే రన్స్ ఫ్రమ్ 1 to 3 అనమాట. 1 to 3. ఇక్కడ కే రన్స్ ఫ్రమ్ 1 to 9. ఇక్కడ కే రన్స్ ఫ్రమ్ 1 to 100 పీలో. ఇక్కడ కే ఇంటూ n/4 అనేది వస్తుంది క్వార్టైల్స్ అయితే. ఇక్కడ కే ఇంటూ n/10 అనేది మారుతుంది. కే ఇంటూ n/100 అనేది మారుతుంది. మిగతాంతా సేమ్ అనమాట. కాబట్టి ఓన్లీ ది డినామినేటర్ చేంజెస్. 4 ఫర్ క్వార్టైల్స్, 10 ఫర్ డిసైల్స్, 100 ఫర్ పర్సంటైల్స్. I wish you all the best. I thank ChatGPT and Gemini.